హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షవేజ్ వరల్డ్. అండ్ మేమైతే ట్రిప్కి అయితే రెడీ అయిపోతున్నాం అనమాట. మార్నింగ్ 3 o'clock లేసి మేమైతే రెడీ అయినాం. ఇంకా క్యాబ్ బుక్ చేసేసుకొని క్యాబ్లో వెళ్తున్నాం అనమాట. మా పాప మా వారు ఇద్దరు నిద్రపోతున్నారు. సో నేను వీడియో క్యాప్చర్ చేయడం కోసం అని జస్ట్ నేనైతే మేల్కొని చూస్తున్నాను. అందుకే చూపిస్తున్నాను చూడండి. వీళ్ళిద్దరు నిద్రపోయినారు, వీళ్ళు అవుట్ అయిపోయినారు అనమాట. సో అందుకు నేను క్యాప్చర్ చేయడానికని కొద్దిసేపు నేను చూసిన తర్వాత క్యాప్చర్ చేసిన తర్వాత నేనైతే పడుకున్నాను. ఆ తర్వాత వచ్చేసింది అనమాట, ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసింది. ఇంకా ఎయిర్పోర్ట్లోకి వచ్చిన తర్వాత మావి ఇంకా ఎంట్రీ లోపలికి ఉంటుంది కదా, సో వాళ్ళంతా చెక్ చేయడం కోసం అని మేము నా లగేజ్ని కింద ట్రాలీ తీసుకొని ఆ ట్రాలీలో మినీ ట్రాలీ అండ్ మీడియం సైజ్ ట్రాలీ తీసుకున్నాం కదా. సో పాప ఉంది కాబట్టి ట్రాలీలో వేసుకొని మేము అలా వెళ్తున్నాం అనమాట ఎయిర్పోర్ట్లో. ఇక్కడ వచ్చేసి బ్యాగ్ ఒక వెయిట్ అనేది మనం వేయించాలన్నమాట. బ్యాగ్ వెయిట్, అలాగే చెక్ ఇన్లో వేసే బ్యాగ్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. ఇప్పుడు మా వారు అక్కడికి వెళ్ళారు కదా, అది బ్యాగ్ చెక్ ఇన్ అనమాట. మీడియం సైజ్ ట్రాలీని చెక్ ఇన్లో వేసేసారనమాట. వేసేసిన తర్వాత స్లిప్ అనేది ఉంటుంది మన దగ్గర. సో అది కంపల్సరీగా మన దగ్గర అయితే పెట్టేసుకోవాలి. సో నేను అది చూపించలేదు, వీడియోలో మర్చిపోయాను నేను చూపించడం. అలాగే ఇక్కడ మీకు కౌంటర్స్ ఇందాక చూపించాను కదా, అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక్కో చోట. సో అక్కడికి వెళ్ళేసి మన థింగ్స్ అనేవి ఉంటాయి కదా, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఆ తర్వాత మనల్ని చెక్ చేస్తారు కదా. సో మన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా అందులో ట్రేలో అయితే వేసి తర్వాత మనని చెక్ చేసి పంపిస్తారన్నమాట. సో అలా అయితే మేము క్యూ లైన్లో వెయిట్ చేసి అవన్నీ చెక్ చేసిన తర్వాత లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చామన్నమాట. మీరు ఒక్కసారి ఎయిర్పోర్ట్ అయితే చూసేసాయండి. ఇదంతా కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అనమాట. మీరంతా చూస్తారని సో ఒకసారి అంతా క్లిప్పింగ్ యాడ్ అయితే చేసేసాను అనమాట. ఒకసారి చూసేసేయండి ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో అని. మా వారైతే ముందెళ్తున్నారు, నేను వెనకొస్తున్నాను. సో తనని ఫాలో అయిపోతే నాకు బెస్ట్ కదా, ఎందుకంటే నేను వీడియో షూట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో అందుకోసం తనైతే ముందుకెళ్ళినాడంటే తనని ఫాలో అవ్వచ్చు అని నేను తనని ముందుకు పంపించేశాను. అండ్ మా వారు అయితే 1 బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత నేను పాపని తీసుకొని నేను వెళ్తున్నాను. ఈ వీడియో షూట్ చేయాలి కాబట్టి కొంచెం నేను నిదానంగా వెళ్తున్నాను. ఇంకా మా వారైతే ఫాస్ట్గా అయితే వెళ్తున్నాడు అనమాట. మాది ఫ్లైట్ వచ్చేసి మేబీ 6 o'clock అనుకుంటా అండి, నాకు అంతగా గుర్తులేదు. ఎందుకంటే నేను 3 o'clock ఎందుకు లేసామంటే 3 o'clock నుంచి మాకు ఎయిర్పోర్ట్ పోవడానికి 1.5 hour పడుతుంది ఈజీలీ. సో అందుకోసమని తొందరగా అయితే లేచి రెడీ అయ్యామన్నమాట. మీరైతే ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా మీరైతే అంతా కూడా చూసేసాయండి. మీకు ఇందాక కనిపించింది కదా 18 బోర్డ్ అనేసి, సో నెంబర్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో అవి చూసుకుంటూ ఉండాలి మనము, మన గేట్ నెంబర్ ఎక్కడ ఉందా అనేది. సో మా పాప ఇక్కడ ఇది ఉంది కదా ఎక్సలేటర్, ఇది స్టెప్స్ లాకుండా జస్ట్ మనం నడచకుండా ఇలా వెళ్తాం అనమాట. సో అందుకోసం తను వెళ్తూ ఉంటే నేను యువతల సైడ్ అయితే క్యాప్చర్ చేస్తున్నాను. నేనైతే దాంట్లో వెళ్ళాలి అని అందులో వస్తున్నారు మా వారు మా పాప ఇద్దరు కూడా. నేను తన పక్కన ఉండేసి నేను క్యాప్చర్ చేస్తున్నాను. జస్ట్ ఎక్కువ దూరం అయితే ఉండదు అనమాట, చాలా తక్కువ దూరంలో ఉంటుంది. సో ఇద్దరైతే వచ్చేసారనమాట. ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయి అనమాట. వీటిలో అయితే టూ మచ్ కాస్ట్లు ఉంటాయి. టీ కావచ్చు, ఏవైనా కావచ్చు అని టూ మచ్ కాస్ట్ అయితే బయటి కాస్ట్ కంటే కూడా ఎయిర్పోర్ట్లో టూ మచ్ కాస్ట్లు అయితే ఉంటాయి. మేమైతే అందుకే ఎయిర్పోర్ట్లో అయితే ఏమీ తీసుకోమన్నమాట. ఇక్కడ గేట్స్ ఒక మానిటర్ ఉంటుంది, దాంట్లో గేట్ నెంబర్స్ ఉంటాయి. మనం చెక్ చేసుకొని ఆ గేట్ నెంబర్లో మనం వెళ్ళాలి. సో చూసుకుంటూ ఉండాలి. దీన్ని బగ్గీ అంటారండి. ఇందాక వెళ్ళారు కదా, ఆ బగ్గీలో నడవలేని వాళ్ళు, తర్వాత కొంచెం ఏజ్ బార్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకెళ్తారనమాట. ఆ బగ్గీ మనం అలర్ట్ చేసుకోవచ్చు. ఆ బగ్గీలో వెళ్తారు. పెద్దవాళ్ళు అయితే కొంచెం మోకాళ్ళ నొప్పులు అలా ఉంటాయి కదా, వాళ్ళు బగ్గీలో వెళ్తారు. దాన్ని అయితే బగ్గీ అంటారు. ఇప్పటికీ 3 times అయితే మీరు చూసేసారు, కనిపించింది వీడియోలో. ఇక్కడ ఇక్కడ షాప్స్ అనేటివి ప్రతిదీ ఉంటాయండి. క్లాతింగ్స్ కావచ్చు, కాఫీ స్టాల్స్ కావచ్చు, ఏవైనా ఎనీ ఐటమ్ ఉంటుంది. బుక్ స్టోర్ కూడా ఉంటుంది ఇందులో అయితే. ఇంకా మా వారైతే మా పాపకి ఎయిర్పోర్ట్లో అయితే పెట్టేసి ఫొటోస్ అయితే తీస్తున్నాడు. ఫోజులు ఇస్తుంది మా పాప అయితే. చూసేసాయండి, స్వీట్స్ అనమాట అక్కడ షాప్ అయితే మీరు చూస్తున్నది.
ఆ తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ అనేది మీకు ఒకటి చెప్తాను, ఎక్కడ అయితే మిస్ చేయకుండా, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసాను. మేము మా ఫ్లైట్ వచ్చేసి 6 o'clock అన్నాను కాబట్టి, సో మేము తొందరగా వెళ్ళాం. 4 o'clock అయిపోయింది అనమాట. 4:30 లోపల అయిపోయింది. 4:30 to 6, 5 o'clock అనుకోండి. 5 to 6 hours, 1 hour అయితే ఉందన్నమాట మాకి. సో మేమైతే లాంచ్ కోసం అయితే వెతుకుతూ ఉన్నాం, సెర్చ్ చేస్తున్నాం లాంచ్ ఎక్కడ ఉందా అనేసి. సో ఆ సర్చింగ్లో ఈ భాగం అనమాట, ఏ క్లిప్పింగ్ అయితే మీకు చూపిస్తున్నానో అది లాంచ్ కోసం చూస్తున్నాం అనమాట, ఎక్కడ ఉందా అనేది. అది డౌనల్లో ఉందన్నారు. సో అక్కడ నుంచి మళ్ళీ మేము లిఫ్ట్లో అయితే వెళ్ళాము. ఆ తర్వాత మళ్ళీ ఎక్స్లేటర్ మీద వెళ్తున్నాము. సో అందుకే మా పాపని, నన్ను అండ్ మా వారిని క్యాప్చర్ చేసేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్కాల్ లాంచ్ అనేసి. ఈ లాంచ్ ఏంటంటే యాక్చువల్గా లాంచ్ అనేది బ్రేక్ఫాస్టింగ్ కోసం అనమాట, ఆఫ్టర్నూన్ లంచ్ వీటి కోసం అనేది. ఇప్పుడు మీకు ఒక చిన్న క్లిప్పింగ్ అయితే చూపిస్తున్నాను. యాక్చువల్గా నేను ఇంత క్లిప్పే తీసానండి. అంటే దీంట్లో ఏ ఐటమ్స్ ఉన్నాయనేది నేను తీయలేదన్నమాట. ఎందుకంటే మా పాప అటు ఇటు తిరుగుతుంది, ఎక్కడ మిస్ అవుతుందా అని నా భయం అనమాట. అందుకే మా వారైతే తను పెట్టుకోవడానికని వెళ్ళాడు, నేను తినుకుంటూ ఇలా క్యాప్చర్ చేస్తున్నాను. యాక్చువల్గా లాంచ్ అనేది ఏంటంటే మనకి క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, క్రెడిట్ కార్డ్స్ యూసేజ్ వల్ల ఏంటంటే లాంచ్ అనేది మనకి జస్ట్ 2 rupeesలోనే మనం టిఫిన్ తినేసేయచ్చు అనమాట. ఎంత తిన్నా అసలు అన్లిమిటెడ్ అనమాట, తినేయచ్చు మనము. ఇది క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే యూసేజ్ అనేది ఉంటుంది. చాలా మందికి అయితే తెలియదు. అందుకోసమని ఈ వీడియోలో ఈ లాంచ్ స్క్రిప్ట్ అనేది నేను స్పెసిఫిక్గా మ్యాటర్ అనేది చెప్తున్నాను. యాక్చువల్గా ఇది చెప్పాను కదా మీకు, క్రెడిట్ కార్డ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి లాంచ్ అనేది అలో ఉంటుందన్నమాట. వాళ్ళు చెక్ చేసి మరి పంపిస్తారు లోపలికి. ఆ క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళైతే హ్యాపీగా వెళ్ళేయచ్చు అనమాట. సో అందుకోసమని మా వారికి అయితే ఉంది కాబట్టి మేము వెళ్ళాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందాక బోర్డ్ అయితే చూపించాను కదా, 13 మా గేట్ నెంబర్ అనమాట. మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ అంతా కూర్చొని ఉన్నారు కదా, వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు, మేము కూడా వెయిటింగ్ చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత మన అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. సో వీళ్ళు మన బోర్డింగ్ పాస్ అండ్ ఆధార్ కార్డ్ అవన్నీ చెక్ చేస్తారు. సో అందుకోసమని మేము లైన్లో ఉన్నాము. అవన్నీ చెక్ చేసిన తర్వాత కింద ఎక్స్లేటర్లో కిందికి వెళ్ళేసేయాలి. యాక్చువల్గా మేము లాస్ట్ టైం ఒక 3 times అయితే వెళ్ళానండి. ఇప్పటికి కూడా నేను ఇది 4th time అనుకుంటాను. ఇదైతే అంత కొత్తగా ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక్కడ కింద డైరెక్ట్గా ఫ్లైట్లోకి వెళ్ళిపోతాం అనమాట. అంటే బ్రిడ్జ్లా ఉంటుంది. సో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా లాస్ట్ టైం అయితే మేము కిందికి వెళ్ళేసి బస్లో వెళ్ళిన తర్వాత బస్సు ఒక చోటుకి వచ్చిన తర్వాత ఫ్లైట్ దగ్గరికి వస్తుంది బస్సు, అలా వెళ్తాము. ఇదైతే మాత్రం డైరెక్ట్ ఫ్లైట్లోకి వెళ్తాం అనమాట. మీకు చూపిస్తున్నాను చూడండి క్లిప్పింగ్లో. మీకు అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఫేస్ అండ్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఫ్లైట్ అనేది. ఇంకా మేమైతే డైరెక్ట్గా అయితే వచ్చామన్నమాట. ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ట్రాలీ తీసుకున్నాం కదా లగేజ్ కోసం, అదో ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. ఈసారి మాత్రం కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయితే కొత్తగా ఉన్నాయి, కొత్తగా జరిగినాయి అనమాట. ఇప్పటికీ జరిగిన దాంట్లో ఇదైతే కొత్తగానే ఉంటుంది మాకి. నేను మా వారు మా పాప ఇద్దరం అయితే సీట్లలో కూర్చున్నాము. ఇంకా మా పాప మా వారిని తిప్పి మరీ చూపిస్తుంది అనమాట. ఇలా అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదండి ఫ్లైట్ అనేది. ఇంకా మా పాప అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు పైకి వెళ్తుంది, ఎప్పుడు వస్తుందా అని అంటూ ఉంది. సో ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో మీకు కొంచెం ఇందాక తీసిన దాంట్లో కనిపించలేదు కదా, సో మూవ్ ఆన్ అయితే అయిపోయిందండి. ఇక్కడ కొంచెం దూరం వచ్చిన తర్వాత ఎక్కువగా ఫోకసింగ్ ఎండ అయితే మీద పడుతుంది అనమాట. చూడడానికి అట్లుంది, కానీ నేను పక్కనే విండో సీట్లో ఉన్నాను కాబట్టి సర్రని నాకు హీట్ అయితే తగులుతుంది. ఆకాశంలో ఎలా ఉందా అని ఒకసారి చూసేసేయండి. నేను ప్రతిదీ క్యాప్చర్ చేశాను, ఏది మిస్ అవ్వకూడదని. కింద అంతా నాకు పొగలాగా కనిపిస్తుంది, అంటే అంత మంచులాగా కనిపిస్తుంది. పైన మాత్రం హీట్ ఎక్కుతుంది అనమాట. సూర్యుడు కరెక్ట్గా ఉన్నాడు అనమాట. లాంచ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఇన్ కేస్ ఆఫ్ నాకు మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా ఛాన్స్ వస్తే వెళ్ళేది ఉంటే మాత్రం, లాంచ్కి వెళ్ళేది ఉంటే మాత్రం కంపల్సరీగా లాంచ్ వీడియోని సపరేట్గా చేస్తానండి. అది ఫుల్ డీటెయిల్స్తో మీకు
వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి ఫ్యూచర్లో. నాకు అదృష్టం ఉంటే కంపల్సరీ చేస్తాను. అసలు మేఘాలు చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, అక్కడ మేఘాలు అది ఒకలా కనిపించింది అనమాట. అంతా చూడండి ఎలా ఉన్నాయో మేఘాలు అనేటివి ఈ విధంగా ఉన్నాయి. నేను ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి కూడా నాకు ఒక పాయింట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. అంటే మేఘాలు ఒక్కొక్కసారి ఒక్కోలా ఉన్నాయన్నమాట. ఇంతకుముందు ఒక షార్ట్ అయితే పెట్టాను, ఆ షార్ట్లో ఇంకోలా ఉంటుంది, ఇవి ఇంకోలా ఉన్నాయన్నమాట. అసలు చూడడానికి అయితే నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అసలు యాక్చువల్గా మా వారు విండో సీట్ దొరికితే మాత్రం నాకు అస్సలు ఇవ్వడండి. ఏదో పక్కన వేరే అంకుల్ ఉన్నాడనేసి ఆయన అవతల పక్కన కూర్చున్నాడు, నన్ను యువతల విండో సీట్లో కూర్చున్నాడు. యాక్చువల్గా విండో సీట్ అంటే మాత్రం నన్ను పక్కన దొబ్బేసి మరీ కూర్చుంటాడు. ఈసారి మాత్రం విండో సీట్ నాకు ఇచ్చాడు అనమాట. పైనుంచి క్యాప్చర్ అయితే చూస్తున్నానండి. కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉంది కదా, ఇక్కడ అంతా ఎలా ఉంది, ఇదంతా మేఘాలే అండి. కిందికి మీకు చెట్లలాగా కనిపిస్తుంది, అదంతా కూడా మేఘాలే అనమాట. మా వారు నా కోసం అని వీడియో తీస్తున్నాడు అనమాట. నేను పక్కన చూస్తూ ఉంటే నేను తీస్తా అని చెప్పేసి వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాడు. ఇటు సైడ్ ఉన్నాం కాబట్టి ఎండ నా మీద పడుతుంది కాబట్టి కొంచెం నా ఫేస్ అయితే ఏం కనిపించట్లేదు. అందుకే అదే విండో క్లోజ్ చేసి మరీ చూసాడు అనమాట. సో ఓపెన్ చేస్తే అయితే మబ్బుగా పడుతుంది, క్లోజ్ చేస్తే మాత్రం బాగా వస్తుంది లైటింగ్కి అనేసి చూపించాడు అనమాట. సో అలా తీసాడు వీడియో అయితే. నాకైతే ఆ క్లౌడ్స్ అవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది అనమాట. మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవుతారని ఈ వీడియో అయితే క్యాప్చర్ చేశాను అనమాట. అంటే ఇంత డిస్టెన్స్ ఇంత లాంగ్ ఎందుకు వీడియో అంటే ప్రతి షాట్ కూడా డిఫరెంట్గా ఉంది అనేసి నేను అంతా కూడా వీడియో పెట్టేశాను. ఇంకా త్రివేంద్రం అయితే వచ్చేసిందండి. ఇంకా ల్యాండింగ్ పొజిషన్ అనమాట. అందుకే కొంచెం స్పీడ్గా వెళ్తుంది రోడ్ మీద. సో ఇది కూడా ఎక్స్పీరియన్స్ అవుతారని నేను వీడియో అయితే పెడుతున్నాను. ఇలా వెళ్తుందండి, చాలా చాలా ఫాస్ట్గా అయితే వెళ్తుంది.
ఇంకా త్రివేంద్రం అయితే వచ్చేసిందండి. యాక్చువల్గా ఎయిర్పోర్ట్ నేమ్ అనమాట త్రివేంద్రం అనేది. మేము కేరళకి వచ్చాము. ఈ ట్రిప్ కేరళదనమాట. రివీల్ చేసేసాను కదండి ఎక్కడికి వెళ్తున్నాం అనేసి. సో కేరళ ట్రిప్ అనమాట. మేము వచ్చిన ఫ్లైట్ అయితే ఇండిగో ఫ్లైట్ అనమాట. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఉంటుంది, ఇంకా ఇండిగో ఉంటాయి, చాలా రకాలే ఉన్నాయండి. మేము వచ్చింది మాత్రం ఇండిగో ఫ్లైటే. ఆల్మోస్ట్ నేను ఇండిగో ఫ్లైట్ చాలాసార్లు ఎక్కానండి. అండ్ నేను చెప్పాను కదా ఇది బస్ అనమాట. ఇంకా ఫ్లైట్ దిగిన తర్వాత బస్ అయితే మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ బస్ ఎక్కేసి తర్వాత మనం లోపలికి అయితే పంపిస్తారు. అండ్ మేము చెక్-ఇన్లో వేసాం కదా, ఆ బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవాలని వచ్చామన్నమాట. ఇది వచ్చేసి బ్యాగేజ్ కలెక్ట్ చేసుకునే రోప్ ఉంది కదా, అది వచ్చేసి బ్యాగేజ్ వస్తుంది అనమాట. ఒకసారి ఇంకా త్రివేంద్రం ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందా అనేది ఒక లుక్ అయితే వేసేసేయండి. యాక్చువల్గా ఇది చాలా చిన్నదనమాట. సో అన్నీ అక్కడెక్కడే ఉంటాయి, నో ప్రాబ్లం. ఎక్కడ మనం ఏం సర్చ్ చేయాల్సిన అవసరమే లేదు. ఒక్కసారి ఒక టర్న్ వేసుకున్నామంటే మాత్రం అన్నీ అక్కడే ఉంటాయి అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ బ్యాగేజ్ అంతా కూడా ఈ వీలర్ మీద వస్తుంది. అలాగే మేము వెళ్ళినప్పుడు అయితే కొంచెం బిఫోర్ క్రిస్టమస్ అనమాట. సో అంతా క్రిస్మస్ కాబట్టి ముందు బిఫోర్ 10 days 15 days ముందు వాళ్ళ అరేంజ్మెంట్స్ అయితే చేసి పెట్టారు ఎయిర్పోర్ట్లో. ఇక్కడంతా ఆల్మోస్ట్ 90% వాళ్ళే ఉంటారు కాబట్టి సో సెలబ్రేషన్స్ అనేటివి బాగా జరుగుతాయి ఇక్కడ. ఇంకా బయట ఎయిర్పోర్ట్లో బయట ఉన్నాము. ఇక్కడైతే మేము వెహికల్ అయితే బుక్ చేసామండి. సో మేము వెళ్ళే రిసార్ట్ ఉంది కదా, సో ఆ రిసార్ట్ కోసం వెళ్ళాలి కాబట్టి సో వెహికల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఆ వెహికల్ వస్తే మేము ఆ వెహికల్లో వెళ్ళేసి రిసార్ట్కి వెళ్తాము. రిసార్ట్కి వెళ్ళిన తర్వాత మీకు నేను కంప్లీట్గా షూట్ అయితే చేస్తానండి. ఇంకా వీడియోస్ అయితే కంపల్సరీ వస్తాయి, మీరు అస్సలు మిస్ అవ్వకుండా చూసేసేయండి.